హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ట్యాంక్ బండ్ పైన బార్లు తీరిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఇంకా వేలాది విగ్రహాలు తరలిస్తూ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వందల విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలో ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కొలువు తీరిన పెద్ద విగ్రహాలు సైతం నిమజ్జనం కోసం వస్తున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ్లో విగ్రహాలు తరలిస్తున్న వాహనాలతో రద్దీ ఎక్కువగానే ఉంది. పోలీసు భద్రత నడుమ నిమజ్జనం సాఫీగా సాగుతోంది. ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు పోలీసు ఉన్నతాధికారులు. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నుంచి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు రెండో రోజు కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో దాదాపు వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఇంకా నిమజ్జనం గంగమ్మ ఒడిలోకి చేరేందుకు బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పెద్ద సంఖ్యలో ఇంకా వివిధ రూపాల్లో గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకి అడుగులు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. దాదాపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు హాలిడే లేని కారణం, నిన్న హాలిడే ఉన్న నేపథ్యంలో ఈరోజు వర్కింగ్ డే ఉంది కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా అంటే ఆఫీసులకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ప్రస్తుతం చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటువంటి అంటే ప్రధాన కార్యాలయాలకు వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రూట్స్ మొత్తం కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ జామ్ చేయడంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు గంటల తరబడి రోడ్ల మీదనే వాళ్ళు పడిగాపులు కాస్తున్నారంటే ఏ విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఉప్పల్, అదేవిధంగా రామంతపూర్ నుంచి, అదేవిధంగా తార్నాక నుంచి ఇటు లగ్డీ కాపులు వచ్చేటువంటి వారందరూ కూడా ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇందిరా పార్క్ లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి నాయ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ కూడా ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. దీంతో వాహనదారులు ఇటువైపు ఆఫీసులకు వెళ్ళేటువంటి సచివాలయం ఉద్యోగులు కావచ్చు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ సచివాలయం సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం కూడా చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీసులు మాత్రం కేవలం గణేష్ నిమజ్జన వేడుకలు సజావుగా జరిగేందుకే అటు మాత్రమే ఫోకస్ చేశారు. కానీ ఇతర ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఇలాంటి పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు చేయకపోవడంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ రోజు కూడా హాలిడే ఇస్తే బాగుండే అనే రీతిలో వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మాత్రం ఇంకా కోలాహలం మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది. సంధ్య, అయితే సునీల్, మనం చూస్తున్నాం డ్రోన్ల ద్వారా ఈసారి ఈ నిమజ్జన కార్యక్రమం మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇంకా ఏ ఏరియాస్ నుంచి ఎక్కువగా వినాయకులు తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది? ఈ కోలాహలం అంతా కూడా అంటే కంప్లీట్ గా నిమజ్జన మహోత్సవం అనేది ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తోంది? ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కోలాహలం చూస్తే ఇంకా సాయంత్రం వరకు కూడా ఇదే కోలాహలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఇంకా వేలాది విగ్రహాలు మనం బషీర్బాగు నుంచి, లిబర్టీ చౌరస్తా నుంచి, అదేవిధంగా మనం చూస్తున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం కూడా పూర్తిగా విగ్రహాలతో జామ్ అయిందంటే ఏ రకంగా ఉందో ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోర్టు ఇటీవల ఇచ్చినటువంటి కొన్ని గైడ్లైన్స్ దృష్టిలో ఉంచుకొని పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే ఈ యొక్క నిమజ్జన వేడుకలు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా అంటే ఖైరతాబాద్ గణనాథుని మీదనే ఎక్కువగా పోలీసులు ఫోకస్ చేశారు. ఆ విగ్రహం త్వరగతిన పూర్తి చేసేందుకు పోలీసులు సక్సెస్ అయ్యారు. కానీ మిగిలినటువంటి విగ్రహాల నిమజ్జనంలో కొంత జాప్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ సరౌండింగ్స్ లో బారులు తీసాయంటే దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విగ్రహాలు అనేది ఇంకా నిమజ్జనం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సంధ్య, అలానే సునీల్, మనం చూస్తే విగ్రహాలు అయితే ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి, ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే నిమజ్జనం చేస్తున్నటువంటి క్రేన్స్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? క్రేన్స్ దగ్గర కూడా ఇంకా కంటిన్యూగా విగ్రహాలు నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. క్రేన్స్ వద్ద మనం చూడొచ్చు చాలా
క్రేన్స్ అంటే ట్యాంక్ బండ్ మెయిన్ ట్యాంక్ బండ్ తో పాటు మరోవైపు ఎన్టీఆర్ మార్కు నెక్లెస్ రోడ్ వైపు కూడా ఇంకా నిమజ్జన కార్యక్రమాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ వద్ద క్రేన్స్ వద్ద కూడా జనం బారులు తీస్తున్నారు. వేలాది విగ్రహాలు ఇంకా క్రేన్స్ వద్ద పడిగాల పూలు కాస్తున్నారు. త్వరగతిన కంప్లీట్ చేయాలని చూసినప్పుడు కూడా కొంత ఆలస్యం అయితే అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే కావడంతో కొంత వాహనదారులు అయితే చాలామంది ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు ఉదయం పూట కాబట్టి చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఇటీవల మనం చూసాం ఈరోజు మార్నింగ్ కూడా 2-3 ఇన్సిడెంట్స్ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఎందుకంటే నిమజ్జన వేడుకలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది లారీల కింద పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం ఈరోజు ఉదయం కూడా చూసాం. అలాంటి తరుణంలో ఈరోజు కూడా హాలిడే ఇస్తే బాగుండేదనే వాదన మాత్రం బలంగా వినపడుతుంది. ప్రస్తుతం అయితే నిమజ్జనం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. రైట్ సునీల్, సో అది మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి కోలాహలం రెండో రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గులో వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు అక్కడికి ఇంకా తరలి వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం రెండో రోజు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు మనం చూసినట్లయితే కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారు ఈ వినాయక వాహనాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ వారు కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా మొత్తం భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన వాడవాడలా పెట్టినటువంటి వినాయకులందరూ కూడా హుసేన్ సాగర్ చెంతకు చేరబోతూ ఉన్నారు. మనం చూడొచ్చు ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న మార్నింగ్ నుంచి కూడా ఈ శోభాయాత్ర జరుగుతూ వస్తుంది. నగరం చివరిలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా వినాయక విగ్రహాలు పెద్ద పెద్ద వాహనాల్లో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏవైతే వినాయక వాహనాలు శోభాయాత్ర జరుగుతుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. కొన్ని చోట్లయితే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు పోలీసులు. మొత్తంగా మనం చూసినట్లయితే నిన్నటి వరకు కూడా 1,00,000 విగ్రహాలు ఏదైతే భాగ్యనగరంలో ప్రతిష్ఠించారో ఆ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనమైనట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వేల సంఖ్యలో వినాయకులందరూ కూడా నిమజ్జనానికి తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం క్రేన్ల దగ్గర కూడా పరిస్థితిని చూస్తూ ఉన్నాము. వచ్చిన విగ్రహాలను వచ్చినట్టుగానే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అయితే మెయిన్ రోడ్స్ పైన ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజు వర్కింగ్ డే కావడంతో కాస్తంత వాహనదారులు అయితే కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే వందల విగ్రహాలు కూడా నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సెక్రటేరియట్ దగ్గర నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తాజా అప్డేట్స్ అందిస్తారు కిరణ్. సంధ్య, మహా నిమజ్జన ఘట్టం ఇంకా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన నిమజ్జన ఘట్టం ఇంకా ఇప్పటికీ సాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. వేలాది సంబంధించిన విగ్రహాలు వినాయక సాగర్ వైపు వస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇసుకేసే రాళ్లంతా జనంతో పాటు మహా గణపతులంతా కూడా గంగమ్మ ఒడికి చేరుకునేందుకు వస్తున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. సుమారుగా 5 కిలోమీటర్ల పైగా ఇంకా హుసేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గణనాథులు నిమజ్జనానికి రెడీగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని లక్షల అంటే సుమారుగా 2 లక్షలకు పైగా అనధికారికంగా ఇప్పటికే విగ్రహాలు కొలువు తీరినట్టుగా తెలుస్తుంది. ఇక హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 25,000 విగ్రహాలు కూడా ఏడాది మించిపోయి నిమజ్జమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్నటి లెక్కల ప్రకారం చూసుకుంటే 15,000కు పైగా మహాగణనాథులు హుసేన్ సాగర్ లో వినాయక సాగర్ లో కూడా నిమజ్జనమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు హుసేన్ సాగర్ వైపు ఓన్లీ కేవలం భారీ విగ్రహాలను మాత్రమే అనుమతిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 131 క్రేన్లతో హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా నిమజ్జన తంతుని పూర్తి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను సెక్రటరేట్ ఎదురుగా ఉన్నాను. ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే మార్గం. ఇక్కడ కూడా భారీ క్రెయిన్స్ ఉంటాయి. సుమారుగా 15 క్రెయిన్స్ ఎన్టీఆర్ మార్గంలో ఉంటాయి. వీటితో పాటు పీవీ ఘాట్, నెక్లెస్ రోడ్డు, అది పీపుల్స్ ప్లాజా వైపుతో పాటు మిగతా చోట్ల కూడా మరొక 25 క్రెయిన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మరికొన్ని
క్రెయిన్లను ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. వరుసగా ఉదయం 6 గంటల నుంచి అంటే అర్ధరాత్రి నుంచి కూడా కంటిన్యూగా ఫ్లో కొనసాగుతూనే ఉంది. ఈసారి పోలీసులు అంచనా వేశారు. ఎక్కడా కూడా ఈసారి నిమజ్జనం కూడా గత ఏడాదితో పోల్చుకుంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రానికి కానీ రాత్రికి కానీ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. నిన్న రాత్రి డీజీపీ మాట్లాడుతూ కూడా ఈసారి నిమజ్జనానికి సంబంధించి కూడా కొంత రెండో రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా ఎక్కడ మిగతా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా మనం చార్మినార్ నుంచి కూడా హుస్సేన్ సాగర్ వైపు పెద్దగా విగ్రహాలు వస్తుంటాయి కాబట్టి చార్మినార్తో పాటు ఎంజే మార్కెట్, అదేవిధంగా బషీర్బాగ్ చౌరస్తాతో పాటు ఇటు లిబర్టీ, అదేవిధంగా హుస్సేన్ ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, అదేవిధంగా పీవీ ఘాట్ ఈ రూట్లన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి ప్రస్తుతానికైతే మెయిన్ రూట్స్ ఏదైతే కనెక్ట్ అయి ఉంటాయో వాటికి వినాయక సాగర్ వచ్చే వైపు కూడా కొంత డైవర్ట్ చేసి సాధారణ ప్రజలకు, ఎందుకంటే ఈ రోజు నుంచి హాలిడేస్ ముగిసిపోతున్న నేపథ్యంలో కూడా ఇటు స్కూల్స్ వివిధ కార్యకలాపాలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అంతా కూడా పనిచేస్తున్నాయి కాబట్టి కామన్ పీపుల్ కి ఇబ్బంది కలగకుండా వినాయక సాగర్ వచ్చే రూట్లన్నీ కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎల్బీ నగర్, ఉప్పల్తో పాటు ఇతర ప్రాంతాలకు వచ్చేవారు వారంతా కూడా తార్నాక, సికింద్రాబాద్ నుంచి కూడా వెళ్లాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించి చార్మినార్ మైమ్ నుంచి ఎంజే మార్కెట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత డైవర్షన్ చేసి మధ్యలో కొంత సాధారణ ట్రాఫిక్ ని వదిలేస్తూ వినాయకులను కూడా ముందుకు సాగుతున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా వేలాది విగ్రహాలు కూడా కొలిదినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోనే కూడా ఈసారి సుమారుగా 75,000, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ కూడా సుమారుగా 75,000 సంబంధించిన విగ్రహాలు కొలిచేస్తుంది. 3 కమిషనరేట్ల పరిధి నుంచి కూడా ఈసారి 150,000 దాటినట్టుగా మనకైతే అనధికారిక సమాచారం ఉంది. ఇప్పటికే ఎక్కడెక్కడ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ఇటు చెరువులు, కుంటలు, బేబీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. కేవలం హుస్సేన్ సాగర్ మీదనే కూడా కొంత ఒత్తిడి తగ్గించే ప్రయత్నం, ఎందుకంటే ప్రతి ఏడాది అందరూ గణేష్ ఉత్సవాలలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా హుస్సేన్ సాగర్ లో తమ గణనాథుడిని నిమజ్జనం చేయాలని కూడా భావిస్తారు కాబట్టి వారందరికీ కొంత కేవలం లిమిట్స్ పెట్టారు. కొన్ని 10 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారు మాత్రమే భారీ విగ్రహాలు సుమారుగా 15, 20, 30 ఫీట్లు 40 ఫీట్లకు సంబంధించిన వారు మాత్రమే హుస్సేన్ సాగర్ కి వైపు అనుమతిస్తూ మిగతా విగ్రహాలు 5 అడుగులు 10 అడుగులు విగ్రహాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ చుట్టుపక్కల సంబంధించిన ఇప్పటికే చెరువులు, కుంటలు వాటి వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాటు చేశారు కాబట్టి అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది కేవలం హుస్సేన్ సాగర్ లోనే కూడా సుమారుగా 35,000 నుంచి 45,000 విగ్రహాలకు సంబంధించి కూడా నిమజ్జనం అయినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి కాబట్టి ఎందుకంటే ఈసారి అంతకంటే రెట్టింపుగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయా లేకపోతే కొంత తగ్గిస్తారు. కేవలం 30,000 వరకు ఇప్పటి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఉదయం తెల్లవారుజామున 4 గంటల వరకు కొంత 25,000 విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్ లోని వివిధ క్రెయిన్ల వద్ద నిమజ్జనమేట్టుగా కొంత లెక్కలు తెలుస్తున్నాయి కాబట్టి సాయంత్రానికి కానీ ఈ రోజు అర్ధరాత్రి కానీ పూర్తిగా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది సుమారుగా 35,000 విగ్రహాలు నిమజ్జనమేట్టుగా పోలీసు అధికారులు ఒక అంచనా వేశారు కాబట్టి ఈసారి అందుకు తగ్గట్టుగా ఎక్కడ అన్ని రూట్లకు సంబంధించి ముందుగా డైవర్షన్ చేస్తున్నారు. అన్ని రూట్లకి సంబంధించి వినాయక సాగర్ వైపు రప్పించి అక్కడ మెల్లగా వాటి ఎక్కడెక్కడ క్రెయిన్స్ ఖాళీగా ఉన్నాయి అటువైపు మార్పించి వెంటనే వాటిని నిమజ్జనం చేసి ఆ భారీ టస్కర్లు కూడా మళ్ళీ తిరిగి వెనకకు రాకుండా ముందు వైపు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ఒకవైపు మన ఉదాహరణకు చూసుకుంటే ఎన్టీఆర్ మార్గం ఏదైతే ఉంది ఈ మార్గంతో పాటు పీవీ ఘాట్ మార్గాలు ఏదైనా ఇక్కడ నిమజ్జనం చేసి వీరంతా తిరిగి కూడా సికింద్రాబాద్ అదేవిధంగా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన వాళ్ళు కూడా సేమ్ గా ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం దాటిన తర్వాత క్రెయిన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి నిమజ్జనం చేసి అటు నుంచి అటే మళ్ళీ ఎగ్జిట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. కేవలం ఇటు హుస్సేన్ సాగర్ కి వచ్చే ఎంట్రన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎంజే మార్కెట్ కావచ్చు, బషీర్బాగ్ చౌరస్తా కావచ్చు, లిబర్టీ కావచ్చు, సెక్రటరేట్ ముందు కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా కేవలం ఎంట్రన్స్ కు సంబంధించిన మార్గాలు ఏర్పాటు చేస్తున్న ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరేట్ ముదురుగా ఉన్న ఇంకా భారీ గణనాథులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 మార్గాలను కూడా మెల్లమెల్లగా వదులుతుంది. ఎందుకంటే సెక్రటరేట్ ముందు కూడా సుమారుగా ఒక 10 వాహనాలు 2 మార్గాల్లో కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒక రూట్ లో 4-5 వాహనాలు కంటిన్యూగా
స్లోగా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మన కెమెరామెన్ చూపిస్తున్నాడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు మార్గాలను కలిపేస్తూ అన్నిటిని కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా ఇక్కడ ఇటు సైడ్ ఈ క్రెయిన్స్ ఏవైతే నిండి ఉంటాయో వీటి తర్వాత కూడా ట్యాంక్ బండ్ సైడ్ కొన్ని మళ్ళిస్తున్న విగ్రహాలు కూడా మనం చూసుకోవచ్చు. సంధ్య, అయితే కిరణ్, మనం చూస్తే ఇంకా ఆ ప్రదేశంలో అంటే ట్రాఫిక్ కి సంబంధించిన ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంటుందా? అదేవిధంగా విగ్రహాల ఫ్లో అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఏమైనా క్రెయిన్ల నెంబర్ పెంచడం కానీ లేదా వాటిని ఇతర ప్లేస్కి డైవర్ట్ చేయడం కానీ ఇలాంటి ప్రణాళికలు ఏమైనా రచించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఈసారి సుమారుగా హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా 131 సంబంధించిన క్రెయిన్లను ఏర్పాటు చేయడానికి సరిపోయింది కాబట్టి ఇంకా సుమారుగా 10 నుంచి 15 విగ్రహాలు రాత్రి వరకు ఈ రోజు రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి సరిపోతాయని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మరొకసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ గమనిస్తే కూడా నిన్నటి నుంచి నిన్న కేవలం సందర్శకులుగా మాత్రమే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనుమతించారు కాబట్టి ఈ రోజు వర్కింగ్ డే కావడంతో ప్రస్తుతానికైతే రాకపోకలకు సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ ఎవరైతే అటు తార్నాక నుంచి కావచ్చు ఓయి నుంచి ఇతర లక్కిడికబ్బుల్ చౌరస్తా దాటి ముందుకి బంజారాహిల్స్ జూబ్లీస్కి వెళ్లే వారికి కూడా ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం బ్రిడ్జి కింద నుంచి మాత్రమే భారీ గణనాథులు అనుమతిస్తున్నారు కాబట్టి రెండు ఫ్లైఓవర్లు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాయి. ఎక్కడ కింద 2 వీలర్స్ 4 వీలర్స్ రాకుండా కూడా నేరుగా రెండు స్టీల్ బ్రిడ్జ్ల నుంచి కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకే తెలుసు. ప్రస్తుతానికైతే నిమజ్జన కార్యక్రమం కూడా చాలా ఘనంగా కొనసాగుతుంది. ఓవైపు శానిటేషన్ కార్మికులకు సంబంధించి కూడా ఎప్పుడైతే వినాయక సాగరంలో గణనాథులు నిమజ్జనం అవుతారో వెంటనే కూడా ఆ వ్యర్థాలను తొలగించే పనులు కూడా చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా క్విక్ గా ఎప్పటికప్పటికు అరౌండ్ క్లాక్ గా ఓవైపు నిమజ్జన సంబంధించిన చెత్తా చెదారంతో పాటు వినాయకులకు సంబంధించిన విగ్రహాలు కూడా అక్కడ నుంచి నిమజ్జనం పూర్తి కాగానే వెంటనే వాటి శకలాలను కూడా తొలగించే ప్రయత్నం అయితే ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సుమారుగా 10,000 మందికి పైగా జిహెచ్ఎంసీ శానిటైజేషన్ సంబంధించిన వారు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైపు రోడ్ల మీద శోభాయాత్ర సందర్భంగా వచ్చే ఏర్పడే చెత్త చెదాలను తొలగించే ప్రయత్నం చేస్తూ కూడా హుసేన్ సాగర్ లోని 131 ట్రైన్లకు సంబంధించి ఎక్కడైతే కొంత వ్యర్థాలు కావచ్చు వినాయకుడికి సంబంధించిన విగ్రహాల శకలాలు ఉంటే వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, రైట్ కిరణ్, అది మొత్తంగా ట్యాంక్ బండ్ దగ్గర రెండవ రోజు